హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన కవులు వారి యొక్క రచనల గురించి తెలుసుకుందాం. మొత్తం 100కు పైగా కవులు వారి యొక్క రచనలు ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. యూపీఎస్సీ నుండి ఎస్ఐపిసి వరకు, స్టేట్ నుండి సెంట్రల్ వరకు ఏ ఎగ్జామ్ జరిగినా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ అడగకుండా పేపర్ తయారు చేయరు. కాబట్టి ఈ క్లాస్ను జాగ్రత్తగా వినండి. ముందుగా తత్వశాస్త్రం, వాటి యొక్క స్థాపకుల గురించి తెలుసుకుందాం. సాంఖ్యక శాస్త్రంను కపిలుడు రాశాడు. యోగంను పతాంజలి రాశాడు. వైశేషికంను కణాదుడు రాశాడు. అలాగే న్యాయంను గౌతముడు రాశాడు. పూర్వమీమాంసను జైమిని రాశాడు. ఉత్తరమీమాంసను బాదరాయణుడు రాశాడు. భద్రబాహు కల్పసూత్ర రాశాడు. అలాగే కొండ కుందనాచార్య వీరు రాసిన 3 గ్రంథాలను సారత్రయం అంటారు. అందులో మొదటిది సమయసారం, రెండవది ప్రవచనసారం, మూడవది పంచస్తికయ సారం. సోమదేవసూరి రాసింది యశస్సు తిలక, అలాగే నీతి కావ్యామృత. ఈ రెండు కూడా సంస్కృత గ్రంథాలు. ధనపాల మిల్లినాథుడు తిలకమంజరి అనే సంస్కృత రచన రాశాడు. అలాగే న్యాయచంద్ర సూరి అంవీర మహాకావ్యం, అమోఘవర్షుడు రత్నమాలిక, కవి రాజమార్గం రాశాడు. ఈ రెండు కూడా కన్నడ భాషలో రాయడం జరిగింది. అలాగే మునిచంద్రుడు గాథకోశ అనే రచన రాశాడు. సోమప్రభు శృంగార వైరాగ్య తరంగిణి అనే రచన రాశాడు. మహావీరుడు సూత్రాంగాలు రాశాడు. హేమచంద్ర సూరి పరిష్ట పర్వం అనే గ్రంథాన్ని రచించాడు. కొన్ని గ్రీకు రచనలు చూద్దాం. మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. జియోగ్రఫీ స్ట్రాబో రచించాడు. ఎపిటోమ్ జస్టిన్ రచించాడు. న్యాచురల్ హిస్టరీని ప్లీనీ రచించాడు. ది లైవ్ని ప్లూటార్క్ రచించాడు. లారా తారానాథ్ ద హిస్టరీ ఆఫ్ టిబెట్ను రచించాడు. అలాగే అర్థశాస్త్రంను కౌటిల్యుడు రచించాడు. ఇతని యొక్క బిరుదు ఇండియన్ మ్యాకియావెల్లీ. ఇందులో 15 భాగాలు, 180 అధికరణలు కలవు. ఇతర ముఖ్యమైన గ్రంథాలు: ముద్ర రాక్షసం విశాఖదత్తుడు రచించాడు. హర్షచరిత్రను బాణుడు రచించాడు. రాజతరంగిణి కల్హణుడు రచించాడు. మిలింద పన్హను నాగసేనుడు రచించాడు. పరిష్ట పర్వన్ హేమచంద్రసూరి రచించాడు. మహాభాష్యంను పతాంజలి రచించాడు. కాళిదాసు ఇతన్ని ఇండియన్ షేక్స్పియర్ అంటారు. ఇతను రచించిన గ్రంథాలు అభిజ్ఞాన శకుంతలం, మాళవికాగ్న్యం, విక్రమోర్వశీయం. కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అంటారు. ఇతని యొక్క గ్రంథాలు అభిజ్ఞాన శకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం. అలాగే మేఘదూతం, కుమార సంభవం, ఋతు సంహారం, రఘువంశం అనే కావ్యాలు కూడా రచించాడు. భారవి కిరుతార్జున విజయం, కీర్తార్జనీయం అనే రచనలు రాశాడు. మాఘ శిశుపాల వధ అనే రచన రాశాడు. అలాగే కుమారదాస జానకి అపహరణం అనే రచన రాశాడు. ఇందులో విష్ణుశర్మ పంచతంత్రం, అమరసింహ అమరకోశం, వరసూచి ప్రాకృతాపకాశ, సుశ్రుతుడు సుశ్రుత సంహిత అనే రచన రాశాడు. చరకుడు చరక సంహిత అనే రచనలు రాశాడు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్లో రావడం జరుగుతుంది. ధన్వంతరి ఆయుర్వేదం అనే గ్రంథాన్ని రాశాడు. ఆర్యభట్ట సూర్య సిద్ధాంతం, ఆర్యభట్టీయం, దశగీతిక అనే గ్రంథాలు రాశాడు. వరాహమిహిరుడు బృహత్సంహిత, పంచసిద్ధాంతిక, బృహజ్జాతక అనే గ్రంథాలు రాశాడు. బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథాన్ని రాశాడు. అలాగే బృహత్కథ ప్రాకృతంలో గుణాఢ్యుడు రచించాడు. ఈ క్వశ్చన్స్ జతపరచడంలో చాలాసార్లు అడగడం జరిగింది. బృహత్సంహిత వరాహమిహిరుడు రచించాడు. బృహజ్జాతక వరాహమిహిరుడు రచించాడు. బృహత్స్మృతి సిద్ధాంతం బ్రహ్మగుప్తుడు రచించాడు. బృహత్కథా మంజరి క్షేమేంద్రుడు రచించాడు. బృహత్కథాకోశ హరిసేనుడు రచించాడు. కామాంధుడు నీతిశాస్త్రం రచించాడు. వజ్జిక కౌముది మహత్వం రచించాడు. అలాగే విశాఖదత్తుడు ముద్ర రాక్షసం రచించాడు. శుద్రకుడు మత్స్యకటికం రచించాడు. అలాగే సోమదేవుడు కథాసరిత్సాగం రచించాడు. హర్షుడు రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక, పార్వతీ పరిణయం అనే గ్రంథాలను రచించాడు. మయూరుడు సూర్యాశతకం, మయూర శతకం అనే గ్రంథాలు రచించాడు. భర్తృహరి సుభాషిత శతకం, శృంగార శతకం, నీతి శతకం, వైరాగ్య శతం అనే గ్రంథాలను రచించాడు. దండి దశకుమార చరిత్ర, దీన్ని కేతన తెలుగులో అనువాదించాడు. పంప ఆదిపురాణం, విక్రమార్జున విజయం, కన్నడ కవిత్రయంలో ఇతను ఒక కథను. కన్నడ కవిత్రయంలో రెండవవాడు పొన్న, ఇతను శాంతి పురాణంను రచించాడు. మూడవవాడు రన్న, ఇతను అజిత పురాణం, గాథాయుద్ధం రచించాడు. అమోఘవర్షుడు కవి రాజమార్గం, ప్రశ్నోత్తర రత్నమాలిక, రత్నకావ్యం మొదలైనవి రాశాడు. అలాగే హరిసేనుడు హరివంశం అనే గ్రంథాన్ని రాశాడు.
భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రాశాడు. వాగ్భటకుడు అష్టాంగ సంగ్రహణం అనే గ్రంథాన్ని రాశాడు. మాధవాకారుడు మాధవ నినాదం అనే గ్రంథాన్ని రాశాడు. భారవి కీర్తార్జనీయం అనే గ్రంథాన్ని రాశాడు. ఇది కూడా ఇంపార్టెంట్ గ్రంథం. అలాగే శ్రీహర్షుడు నరసదీయ శతకం, అలాగే సోమదేవుడు కథాసరిసాగరం, ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే రాజశేఖరుడు కర్పూరమంజరి, కావ్యమీమాంస, బాలభారతం, హరివిలాసం, బాలరామాయణం మొదలైన గ్రంథాలు రాశాడు. అలాగే జయనాయక పృథ్వీరాజ విజయం అనే గ్రంథాలను రాశాడు. క్షేమేంద్రుడు నృపావళి, బృహత్కథా మంజరి అనే గ్రంథాలను రాశాడు. అలాగే పద్మగుప్తుడు నవసాహసాంక చరిత అనే గ్రంథాన్ని రాశాడు. ఇది మళ్ళీ రిపీట్ అయింది. అలాగే బిల్హనుడు విక్రమాంక దేవ చరిత అనే గ్రంథాన్ని రాశాడు. చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథాన్ని రచించాడు. ఇది కూడా ఇంపార్టెంట్. అగస్త్యుడు బాలభారతం, సుకృతి కోముదం, ప్రతాప చరిత్రం మొదలైన గ్రంథాలను రాశాడు. విద్యానాథుడు ప్రతాపరుద్రియం అనే గ్రంథాన్ని రాశాడు. జయపసేనాని గీతరత్నావళి, నృత్యరత్నావళి, వాయిద్యరత్నావళి అనే 3 గ్రంథాలను రాశాడు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కేతన దశకుమార చరిత, ఆంధ్ర భాషాభూషణం, విజ్ఞానేశ్వర్యం అనే గ్రంథాలను రాశాడు. మంచన కేయూర భవచరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు. బద్దెన నీతిశాస్త్రముక్తావళి, సుమతి శతకం మొదలైన గ్రంథాలను రాశాడు. యాదవాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రాశాడు. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రాశాడు. మల్లికార్జున పండితుడు శివతత్వ సారాన్ని రాశాడు. సింగన సకల నీతి సమ్మతం రాశాడు. అలాగే నన్నయ్య చోళుడు కుమార సంభవం రాశాడు. పాల్కూరికి సోమనాథుడు బసవ పురాణాన్ని రాశాడు. ఇది కూడా ఇంపార్టెంట్. రావిపాటి తిప్పన అంబికా శతకం రాశాడు. అలాగే అలసాని పెద్దన్న మనుచరిత్ర, హరికథాసారం, రామస్తవ రాజం రాశాడు. అలాగే నంది తిమ్మన పారిజాతాపహరణం రాశాడు. మల్లన రాజశేఖర చరిత్ర రాశాడు. దుర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తీశ్వర మహాత్యం అనే గ్రంథాలను రాశాడు. అలాగే రామభద్రుడు సకల నీతి సంగ్రహం, రామాభ్యుదయం అనే గ్రంథాలను రాశాడు. పింగళి సూరన్న రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నం, కళాపూర్ణోదయం అనే గ్రంథాలను రాశాడు. రామరాజభూషణుడు వసుచరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానం అనే గ్రంథాలను రాశాడు. తెనాలి రామలింగ పాండురంగ మహాత్యం, ఘటికా మహాత్యం అనే గ్రంథాలను రాశాడు. ఓకే, గంగాదేవి సంస్కృతంలో మధురా విజయ అనే గ్రంథాన్ని రాసింది. గంగాధర ప్రతాప విలాసం అనే గ్రంథాన్ని రాశాడు. శ్రీకృష్ణదేవరాయ అముక్తమాల్యద, జాంబావతి పరిణయం, ఉషాపరిణయం, సకల కథాసారం, మదలసాపరిణయం మొదలైనవి రాశాడు. ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఆచార్య నాగార్జునుడు లలితా విస్తార, కరంద వ్యూహ, సుర్హల్లేఖ మొదలైన గ్రంథాలు రాశాడు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ గ్రంథాలపైన గతంలో అడిగిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. అలాగే ఈ పీడిఎఫ్ మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పుడు మొదటి క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఏ కాళిదాసు, బి భారవి, సి మాగుడు. వారి యొక్క రచనలు: ఫస్ట్ వన్ కీర్తార్జనీయం, రెండవది అభిజ్ఞాన శకుంతలం, మూడవది శిశుపాల వధ. 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను, జతపరచండి. కాళిదాసు యొక్క గ్రంథం అభిజ్ఞాన శకుంతలం, అంటే ఏకు 2. అలాగే భారవి యొక్క గ్రంథం కీర్తార్జనీయం, B1. అలాగే మాగుని యొక్క గ్రంథం శిశుపాల వధ, C3. అంటే ఆప్షన్ ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిని జతపరచండి. కౌటిల్యుడు, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి విశాఖదత్తుడు, ఆప్షన్ సి శుద్రకుడు. వారి యొక్క గ్రంథాలు: మొదటిది ముద్ర రాక్షసం, రెండవది అర్థశాస్త్రం, మూడవది వృచ్చకటికం. ఆన్సర్ తెలపండి. 30 సెకండ్స్ టైం. కౌటిల్యుల యొక్క గ్రంథం అర్థశాస్త్రం, A2. అలాగే విశాఖదత్తుంది ముద్ర రాక్షసం, B1. అలాగే శుద్రకుడు మత్స్యకటికం, C3. A2, B1, C3 అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. బాణభట్టుని యొక్క గ్రంథం హర్షచరిత, అంటే A1. వాక్పతిరాజుది గౌడవహో, అంటే B2. అలాగే బిల్హనుంది B3. విక్రమాంక దేవచరిత, అంటే ఆప్షన్ A1, B2, C3. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ అశ్వఘోషుడు, ఆప్షన్ బి బాణుడు, ఆప్షన్ సి
విష్ణు శర్మ. అలాగే వారి యొక్క గ్రంథాలు మొదటిది బుద్ధ చరిత, రెండవది స్వప్న వాసుదత్తం, మూడవది పంచతంత్రం. ఆన్సర్ కామెంట్ చేయండి. 30 సెకండ్స్ టైం. ఆన్సర్ వచ్చేసి అశ్వఘోషుని యొక్క గ్రంథం బుద్ధ చరిత్ర అంటే A1, భానుని యొక్కది స్వప్న వాసుదత్తం B2, అలాగే విష్ణు శర్మది పంచతంత్రం C3. ఆప్షన్ A2, A1, B2, C3. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ పాణిని, ఆప్షన్ బి పతంజలి, ఆప్షన్ సి పింగళుడు. వారి యొక్క గ్రంథాలు ఫస్ట్ వన్ అష్టాధ్యాయి, సెకండ్ వన్ మహాభాష్యం, థర్డ్ వన్ ఛందశాస్త్రం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలపండి. 30 సెకండ్స్ టైం. పాణిని యొక్క గ్రంథం అష్టాధ్యాయి, అలాగే పతంజలి యొక్క గ్రంథం మహాభాష్యం, అలాగే పింగళుని యొక్క గ్రంథం ఛందశాస్త్రం అంటే A1, B2, C3. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిని జతపరచండి. ఫస్ట్ కల్హణుడు ఆప్షన్ ఏ, బి చాంద్ బర్దాయ్, సి జయదేవుడు. వారి యొక్క గ్రంథాలు ఫస్ట్ వన్ రాజతరంగిణి, సెకండ్ పృథ్వీరాజ్ రాసో, థర్డ్ వన్ గీతా గోవింద. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలపండి. 30 సెకండ్స్. కల్హణుని యొక్క గ్రంథం రాజతరంగిణి A1, చాంద్ బర్దాయ్ యొక్క గ్రంథం పృథ్వీరాజ్ రాసో A2, B2, అలాగే జయదేవుని యొక్క గ్రంథం గీతా గోవిందం C3. ఆన్సర్ వచ్చేసి A1, B2, C3. ఆప్షన్ ఏ ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ హాలుడు, ఆప్షన్ బి గుణాఢ్యుడు, ఆప్షన్ సి శర్వవర్మ. వీరి యొక్క గ్రంథాలు ఫస్ట్ వన్ గాథ సప్తశతి, సెకండ్ వన్ బృహత్ కథ, థర్డ్ వన్ కాతంత్ర వ్యాకరణం. ఆన్సర్ని కామెంట్స్లో తెలపండి. 30 సెకండ్స్ టైం. ఆన్సర్ వచ్చేసి హాలుని యొక్క గ్రంథం గాథ సప్తశతి, అలాగే గుణాఢ్యుడి యొక్క గ్రంథం బృహత్ కథ, శర్వవర్మ యొక్క గ్రంథం కాతంత్ర వ్యాకరణం. ఆన్సర్ వచ్చేసి A1, B2, C3. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ ఏ వాత్సాయనుడు, ఆప్షన్ బి అమరసింహుడు, ఆప్షన్ సి వరహమీరుడు. వారి యొక్క గ్రంథాలు ఫస్ట్ వన్ కామసూత్ర, సెకండ్ వన్ అమరకోశం, థర్డ్ వన్ బృహత్ సంహిత. ఆన్సర్ని కామెంట్లో తెలపండి. 30 సెకండ్స్ టైం. ఆన్సర్ వచ్చేసి వాత్సాయనుని యొక్క గ్రంథం కామసూత్ర అంటే A1, అలాగే అమరసింహుని యొక్క గ్రంథం అమరకోశం అంటే B2, వరహమీరుని యొక్క గ్రంథం బృహత్ సంహిత అంటే C3. ఆప్షన్ వచ్చేసి A1, B2, C3. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్.